ఇచ్చి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చింది. ఆ మోహిని అందచందాలు చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయి ఏమందగత్తే. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారికి ఆలోచన వచ్చింది. విష్ణువు మోహినిగా మారారు తప్ప అంత అందగత్తెని నేను ఇప్పటిదాకా సృష్టించలేదు. ఇలా సృష్టిలో ఇదో లోపం. విష్ణువు అయ్యాడు కానీ అంత అందగత్తెగా నేను అటువంటి అందగత్తెని సృష్టించలేదు. నేనెందుకు సృష్టించలేను? అంత అందగత్తెని సృష్టిస్తాను అని సృష్టించారు అహల్య. ఆవిడ బ్రహ్మమానస పుత్రిక. ఆవిడ పుట్టడమే అందం కోసమే పుట్టింది. అంత అందంగా పుట్టింది. ఆయన ఏం చేశాడంటే జితేంద్రియుడు అయినటువంటి వాడి సంరక్షణలో ఈ పిల్లని పెట్టి పెంచుదామని ఆ పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు. ఈ పిల్లని పెంచవయ్యా అన్నాడు. ఆ పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనవతి అయింది, గొప్ప అందగత్తె. ఇంద్రుడితో సహా అందరికన్నా ఆమె మీదే ఉంది. ఆమెకి కూడా కన్ను ఇంద్రుడి మీద. పిల్ల మనసు తండ్రి గుర్తెరగలేదు. బ్రహ్మగారికి ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశాడంటే ఈ పిల్లని తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. అయ్యా, ఈ పిల్లకి యవ్వనం వచ్చింది, మీరు యోగ్యుడైన వరుణ్ణి చూసి వివాహం చేయండి అని చెప్పాడు. ఆయన ఏమన్నారంటే నీకన్నా యోగ్యుడెవరు, నువ్వే చేసుకోవాలి. ఇంద్రాది దేవతలు పెళ్లికి వచ్చారు. పెళ్లి అయిపోయింది. గౌతమ మహర్షి ఈమెని తీసుకెళ్లిపోయారు. పిల్ల మనసులో మాట తెలుసుకోలేకపోవడం తండ్రి చేసినటువంటి చిన్న లోపం. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినా కూడా ఇంద్రుడి మీద మనసు అహల్యకు ఉండిపోయింది. గౌతముడు ఉన్నతిని పొందకుండా ఆయన తపస్సు కోపం చేత మాత్రమే భంగం చెయ్యాలి. కాబట్టి అహల్యకి తన మీద అనురక్తి ఉంది కాబట్టి అహల్యని ఇబ్బంది పెట్టి తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు పోగొట్టుకునేటట్టు చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అహల్య చెయ్యకూడని తప్పు చేసేశారు. ఒక భార్యని విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కర్లేదు. మీరు బాగా గమనించండి. వదిలిపెట్టేశాడా గౌతముడు?